హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను సాయి. లాక్డౌన్ ఆ పేరు వినంగానే ప్రపంచం ఒక్కసారిగా ఉలికిపడుతుంది. కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ప్రపంచం మొత్తానికి లాక్డౌన్ అంటేనే వణికిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేశారు. దీనికి కారణం దోమకాడుతో విస్తరించే ట్రిపుల్ అనే కొత్త వైరస్. అవును, అమెరికాలోని హడ్సన్ వ్యాలీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పలు కౌంటీల్లో 30% మరణాల రేటు, మనుషులకు సోకే అరుదైన ప్రాణాంతకమైన వైరస్ కనుగొనబడింది. దీని గురించి ఇప్పటి వరకు ప్రపంచానికి పెద్దగా తెలియదు. దీనికి సంబంధించిన మొదటి బాధితుడు మసోట్లోని ఒక వృద్ధుడని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ముప్పుకు ప్రతిస్పందనగా మసూట్స్లోని డగ్లస్, ఆక్స్ఫర్డ్, మిగతా వంటి 4 ప్రాంతాల్లో ఈ ప్రాణాంతక వ్యాధి అరికట్టడానికి స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ప్రధానంగా సాయంత్రం వేళల్లో దోమల స్వైర విహారం ఎక్కువగా ఉండడంతో ఇలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సెప్టెంబర్ 30 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల వరకు ఆ తర్వాత ఇంటిలోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అసలు ఈ ట్రిపుల్ అంటే ఏంటి? ట్రిపుల్ అంటే ఈస్టర్న్ ఎక్వైన్ ఎన్సెఫాలిటీ అనే దోమ వల్ల వచ్చే వ్యాధి. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆఫ్ ప్రివెన్షన్ దీన్ని అరుదైన తీవ్రమైన వ్యాధిగా వివరించింది. ప్రతి ఏటా యుఎస్లో కొన్ని కేసులు మాత్రమే నమోదవుతున్నాయండి. అయితే ప్రధానంగా ఈస్ట్ గల్ఫ్ కోస్ట్ రాష్ట్రాల్లో ఈ వ్యాధి చాలా అరుదుగా ఉన్నప్పటికీ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందంటున్నారు. దీన్ని నివారించడానికి టీకాలు అందుబాటులో లేవు. దీనికోసం అంటూ ప్రత్యేకంగా మందులు కూడా లేవని చెప్తున్నారు. ఈ ట్రిపుల్ వ్యాధి సోకే మనుషులు, జంతువులను డెడ్ ఎండ్ హోస్ట్లుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా పార్కులు, పబ్లిక్ ఈవెంట్లపై బ్యాన్ చేశారు. హెలికాప్టర్లో దోమల వ్యాప్తి చెందకుండా మందులు పిచికారీ చేస్తున్నారు.